హాయ్ అండి, వెల్కమ్ టు మగ్వాస్ వరల్డ్. 5th రోజు నైట్ నేను పెద్దపల్లికి నియర్లో ఉన్న ఒదేలా అనే విలేజ్కి వెళ్ళానని చెప్పాను కదా. అరౌండ్ 9 o'clock నేను అక్కడ రీచ్ అయ్యాను. అప్పుడు హల్దీ ఫంక్షన్ జరుగుతుంది ఈ అమ్మాయిది. సో నెక్స్ట్ డే మార్నింగ్ నేను అరౌండ్ 5:30కి అలా లేచేసి వర్క్ స్టార్ట్ చేశాము. అరౌండ్ 6 o'clock వర్క్ స్టార్ట్ చేశామన్నమాట. ఫస్ట్ తన రిక్వైర్మెంట్స్ ఏంటో నేను కనుక్కున్నాను. తను సింపుల్గా ఉండాలి, బట్ ఎలిగెంట్గా కనిపించాలి, గ్లాసీ లుక్ కావాలి అని చెప్పారు. సో ఫైనల్ అవుట్పుట్ తను అలా ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో ఫైనల్లీ నేను కూడా అలాగే ఇచ్చాను. ఫస్ట్ వచ్చేసి నేను హెయిర్ ప్రిపేర్ చేసుకున్నాను. సింపుల్ ముహూర్తం జడ విత్ ఫ్రంట్ వచ్చేసి ట్విస్టింగ్తో నేను హెయిర్ స్టైల్ ఫస్ట్ ఫినిష్ చేసేసుకున్నాను అనమాట. ఆఫ్టర్ దట్ మేకప్ ఫినిష్ చేశాను. మేకప్ ఎలా అంటే నేను బేస్ మాత్రమే వేసాను. అంతలోనే పంతులు వచ్చారు, ఏదో పూజ ఉంది అని చెప్పారు. సో ఆ పూజ కోసం అని చెప్పేసి ఫస్ట్ తనకు ఓన్లీ నేను బేస్ మాత్రమే ఫినిష్ చేసేసి ఏవైతే ఎక్స్ట్రా మనం ఐ ల్యాషెస్ కానీ లిప్స్టిక్ కానీ ఇలాంటివి ఏమీ చేయకుండా బేస్ ఒకటే ఫినిష్ చేసి తన పూజ కోసం అని చెప్పేసి పంపించేసాను. ఈ పూజ అరౌండ్ 15 to 20 minutes నడిచింది. ఈ 15-20 minutes తర్వాత మళ్ళీ అమ్మాయి వచ్చేసి ఏవైతే నేను బ్యాలెన్సింగ్ అయితే ఉంచేసుకున్నానో, లైక్ స్టిక్కర్ పెట్టడం, ఐ షేడ్స్, ల్యాషెస్, లిప్స్టిక్, ఎవ్రీథింగ్ ఇవన్నీ నేను ఫినిష్ చేసుకున్నాను. యాక్చువల్లీ ఏ పెళ్ళిలో అయినా కూడా ప్రాపర్గా టైం ఇవ్వకపోతే వర్క్ మాత్రం ఇలా హాఫే అవుతుంది. అందరికీ రిక్వెస్ట్ ఏంటి అంటే, మీరు ఒక మేకప్ ఆర్టిస్ట్ని బుక్ చేసుకున్నప్పుడు లైక్ మినిమం ఒక 2-2.5 hours ఒక బ్రైడ్ కోసం ఇవ్వండి. అలా ఇవ్వగలిగితేనే బ్రైడ్ కూడా ఎలాంటి టెన్షన్ లేకుండా హ్యాపీగా కూర్చుంటుంది. ఈవెన్ మేము కూడా మా వర్క్ అనేది ప్రాపర్గా ఇవ్వగలుగుతాం. మా వర్క్ మేము ప్రాపర్గా ఇవ్వగలిగినప్పుడే మాకు కూడా ఆ సాటిస్ఫాక్షన్ అనేది మిగులుతుంది. దయచేసి మీరందరూ ఇది గుర్తుంచుకుంటారని నేను అనుకుంటున్నాను. బికాస్ ఎవ్రీ పెళ్ళిలో ఇదే జరుగుతుందన్నమాట. తొందరగా పంతులు అరుస్తూ ఉంటాడు. దయచేసి మీరు ఎవరైతే బ్రైడ్స్ ఉన్నారో మీ బ్రైడ్స్ మాకు కొంచెం టైం ఇవ్వండి. మీ ఏవైతే రిచువల్స్ ఉన్నాయో కొంచెం తొందరగా ఫినిష్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. సో దట్ ఇప్పుడు ఏంటి ఈ టాపిక్ అంతా చెప్పినందుకు ఆ అమ్మాయి పూజ కంప్లీట్ చేసుకుని వచ్చాక ఏవైతే బ్యాలెన్సింగ్ మేకప్ ఉందో, లిప్స్టిక్, ఐ షేడ్స్, ఐ ల్యాష్ అన్నీ పెట్టాక ఇది తన ఫైనల్ లుక్. మండపానికి వెళ్ళిపోయాక తనకు ఎలా అయితే అడిగిందో అలా గ్లాసీగా చాలా సింపుల్గా వచ్చింది. అండ్ సెకండ్ శారీ చేంజింగ్ కూడా అయింది. సెకండ్ శారీ చేంజ్ అయ్యాక లైట్ టచ్అప్ చేసేసాను. ఫైనల్లీ తనకు లుక్ అయితే చాలా నచ్చింది. ఐ హోప్ ఈ వీడియో మీకు కూడా నచ్చింది, నా మేకప్ లుక్ కూడా మీకు నచ్చింది అనుకుంటాను. ఇన్ కేస్ ఆఫ్ నచ్చితే లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.